నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. కొత్తపేట భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవ సేవా కార్యక్రమం ఘనంగా జరిగింది. సేవ పక్షోత్సవ భాగంగా మండల కన్వీనర్ కోటిపల్లి దామోదర్ ఆధ్వర్యంలో కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, రొట్టెలు, పండ్లు పంచిపెట్టారు. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ గారు ప్రజాహితం కోసం కృషి చేసే మహోన్నత నాయకుడు. ఆయన జన్మదినోత్సవాన్ని సేవా కార్యక్రమాల ద్వారా 15 రోజుల పాటు జరుపుకుందాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సంపతి కనకేశ్వరరావు, యువమోర్చ రాష్ట్ర ప్రతినిధి పాలూరి జయప్రకాష్ నారాయణ, సేవ పక్షోత్సవ సహకార కన్వీనర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు పాల్గొన్నారు. ఉద్యోగం జీతం అయితే వాడికి ఇదివరకు ట్యాక్స్ ₹1,00,000 వరకు పోయింది సంవత్సరానికి. ఇవాళ ట్యాక్స్ లేదు. వీటన్నిటికీ బదులు ఇంత సమకూర్చినటువంటి నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారి ఫోటోకి మన ఎన్ని గ్రామాలు తిరుగుతూ అన్ని గ్రామాల్లో పాలాభిషేకం చేయమని మన పార్టీ ఆదేశాలు చేసింది. కనుక దాని అందరూ కూడా మనకే ఆనందమే. నరేంద్ర మోడీ గారు జీఎస్టీ తగ్గించారని కొంతమంది తెలిస్తే అందరికీ తెలియదు. ఇంట్లో ఉన్నాం కొంతమంది. ఈవేళ టీవీ ప్రచారం ఎక్కువగా ఉంది కానీ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కానీ ఏ రేషియోలో తగ్గుతుంది, ఏ రేషియోలో ప్రజలకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది మనం చెప్పవలసిన విషయం. మనందరిపైన మన బాధ్యత. ఆ గ్రామంలో రేపు స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి వెళ్ళినా, లేకపోతే పంచాయతీలకు వెళ్ళి ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నా నరేంద్ర మోడీ గారు ఫోటోకి, నిర్మలా సీతారామన్ గారు ఫోటోకి ఇద్దరికి కూడా పాలాభిషేకం చేసి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి గ్రామంలో మన కార్యకర్తలను కాకుండా